ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వ్యవస్థ అనేది మొదటిసారిగా తీసుకురావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ విధానం సంబంధించి అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ అనేవి ఎన్ని రావాలి, ఇంకా మనకి గతంలో అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అన్రిజర్వ్డ్ అనమాట, వీళ్ళకి రకరకాలుగా ఉండేది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 30% మార్కులు వస్తే నెగిటివ్ మార్క్స్ అధిగమించి ఈ యొక్క 30% అయినా రావాలంటే ఇక క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించడం సులభమే, ఫిజికల్ ఈవెంట్లకు దేశంలోనే ఉత్తమ సాంకేతికత పోలీస్ నియామక మండలి చైర్మన్ అంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్నారో ఈ యొక్క జాబ్కి సుమారు 7 lakhs మెంబర్స్ అనమాట, వీరందరికీ కూడా 30% మార్కులే అర్హతగా దీని యొక్క రిటన్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% మార్కులు అర్హతగా పరిగణించేవారు గతంలో. ఈసారి అందరికీ 30% మార్కులు అర్హతగా నిర్ణయించడం కలిసి వచ్చే అంశం అనమాట. సో ఊహించిన రాస్తే నష్టం అనమాట. ఏదైతే యాక్యురసీగా తెలిసింది మాత్రమే మనం రాయాలన్నమాట. ఏది పెడితే ఏది బిట్టు పెడితే ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి స్కోర్ ఏదైతుందో అవి కూడా మనం వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అదేవిధంగా చెస్ట్కి సంబంధించి కూడా మనకి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా హై జంప్ ఉండదు, ఛాతి కొలతలు లేవంటూ కూడా ఇక్కడ మహిళలు మెన్స్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇదిగోండి, లోపాలకు ఆస్కారమే లేని పరిజ్ఞానం. పురుషులకు 100 మీటర్లు 800 మీటర్ల పరుగు పందెం తీసేస్తాం, వీటికి బదులు 1600 మీటర్స్ రన్నింగ్ కానివ్వండి. మహిళలకు 100 మీటర్స్ బదులు 800 మీటర్లు దీనికి సంబంధించి హై జంప్ కూడా ఉండదన్నమాట. సో ఏరియాలలో ఎక్కువ కాలం ఉన్నది స్థానిక జిల్లా అంటూ దీనికి సంబంధించి ఎక్కడైతే 7th వరకు 8th వరకు చదువుతామో అక్కడే స్థానికతగా మనల్ని గుర్తించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనం ఓటీపీఆర్కి సంబంధించి అదే ధృవీకరణ పత్రాలకు సంబంధించి మనం లోకల్ నాన్ లోకల్కి సంబంధించి దీని గురించి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 6000 వైద్య పోస్టుల ఖాళీల భర్తీ, తాజా లెక్కలతో పోలిస్తే 9000 మంది సిబ్బంది కొరత అంటూ కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ జనాభా గత 10 yearsలో 7% పెరగా దీనికి సంబంధించి 4.93 crores ఉండగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా విడుదల చేసినటువంటి ఈ యొక్క గణాంకాల ప్రకారం మనకి సుమారు 9000 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటి యొక్క సిబ్బందిని వీళ్ళని త్వరగా నియమించాలంటూ ఇక్కడ మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చిన ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.